A journey of 130 days of KNM 12368 the end. 130 రోజులు డే 1 టు డే 130. ఈ రోజుతో నిన్నటితోనే 130 రోజులు పూర్తయిపోయింది. ఈ రోజుతో పరిసమాప్తం. గుడ్ బై బోర్డుకి అంతే. కోనారం 12,368 సివిఆర్ పద్ధతిలో వరి సాగు పరిసమాప్తం ఇంతటితో. థ్యాంక్ యూ. నవంబర్లో ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనాలు కలుద్దాం. అంతవరకు సెలవు. ఓకే. ఇన్ని రోజుల పాటు చూసినటువంటి కుటుంబ సభ్యులకి, బంధువులకి, స్నేహితులకి, శ్రేయాభిలాషులకి, రైస్ వినియోగదారులకి, అతిథులకి, పుస్తకాలు కొన్నటువంటి పాఠకులకి, పుస్తక ప్రేమికులకి, ఇలా అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాను. అదేవిధంగా ఈ విత్తనాలు చల్లిన వాళ్ళు అయితేమి, నారు పెరిగిన వాళ్ళు అయితేమి, నారు మోసిన వాళ్ళు అయితేమి, కలుపు తీసిన వాళ్ళు అయితేమి, నారా తీసిన వాళ్ళు అయితేమి, ఇలా ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలుపుకొని మనం వరి కోతలు ప్రారంభించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఫస్ట్ విత్తనాలు చల్లే రకం కోనారం 12,368కి మనం స్వాగతం పలికాం. ఇప్పుడు 130 రోజుల క్రితం ఒకటే రోజు తిరిగి 130 రోజుల తర్వాత ఇదే వరి వంగడానికి గుడ్ బై చెప్తున్నాం. ఎందుకంటే ఇది పండిపోయింది, కోసేస్తాం ఈ రోజుతో. అందుకని దీనికి గుడ్ బై చెప్తున్నాం. ఇన్ని రోజులు స్వాగతం సుస్వాగతం. నవంబర్లో తెలంగాణ సేన షుగర్లెస్కి స్వాగతం పలుకుతాం. ఎందుకంటే మాకు ఇష్టమైన పంట, మొదటి పండగ ఎంత ఇష్టమో అంతే ఇష్టం మాకు ఆ వరి అంటే. అందుకని దాని స్వాగతం, అడ్వాన్స్గా స్వాగతం చెప్తున్నాను. అంటే ఏమనుకుంటారు, ఇంతవరకు అయిపోయింది, ఇంకేమి లేదే, మనం చూపించడానికి కూడా ఏమీ లేదు. కానీ ఇది ఒక గమ్యం కాదు, అది ఒక నిరంతర ప్రక్రియ. సివిఆర్, నేను చాలాసార్లు చెప్పడం జరిగింది, సివిఆర్ పద్ధతిలో వరి సాగు చేయడం అనేది కర్తవ్యం, నిర్ణయం కాదు, అది ఒక సంకల్పం, దైవ సంకల్పం. ఓకే. అబ్బాయి చెప్పినట్టు ఈ వరి కోత కోసేస్తాము, ఇంకేముంది, ఇంకే వీడియోలో చూపిస్తారులే మీరు అనుకోవద్దు. నెక్స్ట్ నవంబర్ నుంచి పచ్చిరొట్టు విరువులు వేయడం, ఏదో పిల్లి బెసరా జీలకర్ర ఏదో ఒకటి చల్లడము. మళ్ళీ నవంబర్ నుంచి మేము తొలి పండుగలో అడుగు పెడతాం. మీరు జనవరిలో పెడతారు, జనవరి ఆ టైం సంక్రాంతి పండుగ జనవరి, మనకి నవంబర్లోనే పెడతాం మేము పండుగ. ఓకే, థ్యాంక్ యూ. 130 రోజులు మా కష్టం ఫలించి అది ఈ రోజు ఫలింపుల రూపంలో హార్వెస్టింగ్ చేయడం జరుగుతూ ఉంది. ఇంకో విషయం ఏంటంటే ప్రతి జిల్లాలో, ప్రతి ఒక్క దగ్గర, ప్రతి మండలాల్లో ఇత్తనాలు అమ్మేవాళ్ళు ఉన్నప్పటికీ 2 తెలుగు రాష్ట్రాల్లోనూ అరుదుగా తమిళనాడు కానీ కర్ణాటక వాళ్ళు కూడా ఎంతో అభిమానంతో హర్ష సీడే కావాలని హర్ష స్వీట్ చేసి కోరడం జరిగింది. వాళ్ళందరి మీద అభిమానంతో వాళ్ళ శ్రేయస్సే మాది కాబట్టి, రైతుల శ్రేయస్సే మేము ఇప్పుడు కోరుకునే వాళ్ళమే. అందువల్ల హర్షగాడ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఇదిగో మిషన్ హార్వెస్టింగ్ చేయడం జరుగుతుంది. వాటిల్లో నిన్న కోసిన విత్తనాలు ఏరే రకం కాబట్టి ఒక్కో సుట్టు కోసి దాని లోపల పోయి సేపర్ గడి తీసుకొని క్లీన్ చేసి చాలా అద్భుతంగా చేయడం జరుగుతుంది. కొన్ని మధ్యన కూడా ఈ ఊదర ఏదైనా ఒకటే ఉన్నా కూడా కూలోళ్ళు పెట్టి పోతత్వంలో పెట్టి ఎత్తికి తీసేయడం జరిగింది. ఏడగాడ ఒక ట్యాంకర్ 5 పట్ల మీద పోసి, అంటే వర్షాకాలం సిచ్యువేషన్ కాబట్టి, ప్రకృతి మా తల్లి వ్యవసాయం చేసే పిల్లవాడు కాబట్టి ప్రకృతి తల్లి కరుణించింది, ఆశీర్వదించింది. ఎందుకంటే మండే ఎండల్లో రేపు పొద్దున్న నారేతనంగా వర్షం చల్లదనం అయిపోయింది. నిన్నటి దాకా ఎల్లవలవు అంటున్నాయి, ఈరోజు పగిలిపోయి ఎండలు కాస్తుంది. ఇవన్నీ మా కృషి ఏం కాదు, ఆ ప్రకృతి మా తల్లి ఆశీస్సులు, ఈ తెలుగు 2 రాష్ట్రాల్లో ఉన్న రైతు సోదరుల వాళ్ళ ఆదరణ, వాళ్ళ ఆశీస్సులతో ఈ విజయాలన్నీ సాగుతున్నాయి. ఓకే, థ్యాంక్ యూ. నిజంగా మనం చాలాసార్లు చెప్పడం జరిగింది, ప్రకృతి వ్యవసాయం ఎంత బాగా చేసినప్పటికీ ప్రకృతి సహకరించకపోతే మనం ఏమి చేయలేము. ఈ విధంగా ప్రకృతి అనుకూలించిందే కాబట్టి ఈ రోజున 2 మిషన్లు, 10-15 మంది మనుషులు సవ్యంగా అంతా సక్రమంగా జరుగుతూ ఉంది. చెప్పినట్టుగానే సీడ్ కోసం KNM 12368 సర్వం సిద్ధం చేయడం జరుగుతూ ఉంది. తొందరలో ఎండబెట్టేసి ఆరబెట్టేసి 40% తేమ వచ్చిన తర్వాత ఉరుకోత అది ఇది స్టోరేజ్ చేయడం జరుగుతుంది. అప్పుడు సీడు మనం డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. 2 తెలుగు రాష్ట్రాలు, అదేవిధంగా కర్ణాటక, తమిళనాడు, ఇలా చాలా ఊర్ల నుంచి అడుగుతా ఉన్నారు. అందరికీ మనం పంపించడం జరుగుతూ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.